భారతదేశం నా మాతృభూమి. చిన్నప్పటి నుంచి ప్రతి భారతీయుడికి నేర్పించేటువంటి మాట ఇది. దేశం మీద భక్తి భావన మనం చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చెప్పేటువంటి మాట పిల్లలకు నేర్పిస్తారు, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ. దేశభక్తి ప్రతి ఒక్కరికి అవసరం. మన మాతృభూమి కన్న తల్లి కన్నా మాతృభూమి అంటే మనం ఎక్కడైతే పుట్టామో, ఎక్కడైతే పెరిగామో, ఎక్కడైతే గాలి పీల్చుకుంటున్నామో, ఎక్కడైతే నీళ్లు తాగుతున్నామో, ఎక్కడైతే ప్రశాంతంగా బతుకుతున్నామో అదే మన మాతృభూమి. అలాంటి మాతృభూమి ఉండటం వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, లేకపోతే అలాంటి ప్రశాంతత ఉండదు. అందులో భారతదేశం చాలా స్వేచ్ఛ ఇచ్చింది మనకి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ. అందరికీ వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది. అందరూ కూడా వారికి నచ్చినట్లు వారు బతికేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఏ దేశాలు ఈ పరిస్థితి ఉండదు. ఏ చిన్న తప్పు చేసినా కాల్చిపడి చంపేసేస్తారు ఇమీడియట్గా మిగతా దేశాల్లో. అదేవిధంగా శిక్షలు ఇమీడియట్గా అమలు చేస్తారు. సో ఇక్కడ ఆ పరిస్థితి కాదు. అందరం కూడా ప్రశాంతంగా బతుకుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మరి ఇక్కడ ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తాయి, చట్టాలు మరి ఆ విధంగానే ముందుకెళ్తాయి. కానీ మిగతా దేశాలు అలా ఉండదు. అలాంటి భారతదేశంలో మన అలాంటి మాతృభూమిలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ నీచులు చేసినటువంటి పనికి ఈరోజు దేశంలో చాలామంది సిగ్గుపడుతున్నారు. పాక్ గూఢచర్య వ్యవహారంలో ఇప్పటికే 14 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 14 మందిలో కొంతమంది కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కీలకంగా వ్యవహరించి మరి మన దేశానికి సంబంధించిన మన సైనికులకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కి షేర్ చేసినటువంటి కొంతమంది నీచుల యొక్క ఫోటోలని ఈరోజు డిస్ప్లే చేస్తున్నాం. మొత్తం ఇప్పటికే 14 మంది తేలారు. గత 4 రోజులుగా 14 మందిని మన భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అందులో మహిళలు ఉన్నారు. సిగ్గుచేటు. ఈవిడ చూసారా ఎంత ఇదిగా ఉందో. మరి ఈవిడ పాకిస్తాన్తో మరి ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ మన సమాచారం మొత్తం కూడా మరి వారికి చేరవేసి మరి గూఢచర్యం వ్యవహరించినటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదనమాట. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక పక్క పాకిస్తాన్ మీద మనం గెలిచాము, మరి అక్కడ ఉగ్రమూకల్ని మట్టుబెట్టాము, 9 మిసైల్స్ మరి పంపించి 9 శిబిరాల మీద ఐడెంటిఫై చేసి మిసైల్స్ వేసి మరి అక్కడ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని ఆనందపడాలా? లేకపోతే ఇలాంటి నీచులు మరి ఇక్కడ మన మధ్య తిరుగుతున్నారని చెప్పేసి మనం బాధపడాలా? వీళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయాలండి. వీళ్ళని జీవిత ఖైదు వేయాలి. వీరు బతికినంతకాలం జీవితకాలం వీరు జైల్లోనే ఉండాలి. వీళ్ళను చూసి ఈ దేశంలో ఎవడైనా సరే ఈ దేశానికి అన్యాయం చేయాలని కానీ ద్రోహం చేయాలి కానీ ఆలోచన వచ్చినా కూడా భయపడాలి. అది జరగాలంటే ఈ దేశ ద్రోహులందరినీ జీవిత ఖైదు వేయాలి, లేకపోతే వారిని ఉరిశిక్ష విధించాలి. వారిని ఉరిశిక్ష బహిరంగంగా విధిస్తేనే ఈ దేశంలో ఎవరైనా సరే ఇక్కడ బతుకుతూ పాకిస్తాన్కి మరి గూఢచర్యం చేయాలంటే గజగజ వణికే పరిస్థితులు ఉండాలి. అలాంటి పరిస్థితులు రావాలంటే మన చట్టాలు చాలా స్పీడ్గా పనిచేయాలి. వీళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇమీడియట్గా తీర్పు రావాలి. వీరు చేసిన నీచమైన పనికి, వీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనికి. ఒకసారి చూద్దాం వారి పేర్లు. పాక్కు స్పైలుగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలతో గత 4 రోజుల్లో మొత్తం దాదాపుగా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసాలు ఆశ చూపి స్టూడెంట్స్, మహిళలు, సామాన్యులను గూఢచారులుగా మార్చుకుంటుంది పాకిస్తాన్. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళలో మహిళలు ఉన్నారు, అదేవిధంగా సామాన్యులు కూడా ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. మొన్నటిదాకా ఏమనుకున్నాం, ఒక మతమే ఉంది, ఆ మతం పాకిస్తాన్కి మరి అంటకాగుతున్నారు వాళ్ళతోటి, వాళ్ళకి మన దేశం మీద కన్నా పాకిస్తాన్ మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఒక మతం కాదండి. ఓపెన్గా చెప్పాలంటే మొన్నటి వరకు చాలామంది రకరకాలుగా ఒక ముస్లిమ్సే పాకిస్తాన్కి సమాచారం అందిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అన్ని మతాల వారు ఉన్నారు వీళ్ళల్లో. ముస్లిమ్స్తో పాటు మిగతా మతాల వారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది చాలా దారుణమైనటువంటి బాధాకరమైన అంశం. ఒకసారి వాళ్ళ పేర్లు చూస్తే హర్యానాకి సంబంధించి జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా పంజాబ్కి సంబంధించి గజాలా, యమీన్ మహమ్మద్ ముర్తజా, దేవేంద్ర సింగ్, సుప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, అదేవిధంగా యూపీకి సంబంధించి నౌమాన్ ఇలాహీ, షహజాద్ది.
షహజాద్. చూసారా, ముస్లిమ్స్తో పాటు మరి సింగులు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మతం గురించి ఇంక మాట్లాడకూడదు మనం ఇక. ఎందుకంటే మొన్నటి వరకు చాలామంది ముస్లిమ్స్ మీద ఆరోపణలు చేశారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, బయటకు వచ్చాయి అన్నీ. అయితే మిగతా మతాల్లో కూడా ఈ విధంగా భారతదేశానికి వెనుపోటు పొడుస్తున్న వాళ్ళు ఉన్నారంటే నిజంగా మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు మనల్ని. కాబట్టి వీళ్ళందరికీ కూడా విచారణ జరిపి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో విచారణ వేగవంతంగా జరిపి ఇమీడియట్గా నిజాలు నిగ్గు తేల్చి వీరికి కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఆషామాషి శిక్షలు కాదు, వీళ్ళకి వేసే శిక్షలు చూసి ఇంక ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడాలన్నా, ఆ విధంగా చేయాలన్న ఒక ఆలోచన వచ్చినా సరే ఒక భయాన్ని కలిగించాలి ఈ దేశ చట్టాలు. ఇదే పాకిస్తాన్లో ఉండి ఎవరైనా వారి సమాచారాన్ని మన ఇండియన్స్కి అందించి ఆ విషయం ఆ దేశానికి సంబంధించిన పౌరులకు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ తెలిస్తే వాళ్ళని తిరిగి రాణిస్తారండి? అక్కడే చంపి పాతేస్తారు, పిట్టలను కాల్చినట్టు కాలుస్తారు, ఉరిదీస్తారు, చిత్రహింసలు పెట్టి చంపుతారు. విచారణ పేరుతో సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉంటారు, కోర్టుకి, రిమాండ్కి. కానీ వీరికి శిక్ష పడాలి. వీరు ఎంత ప్రమాదకారులు అంటే ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారులు. ఎందుకంటే ఉగ్రవాదులు ఇతర దేశాల నుంచి మన దేశం వచ్చి వారు మన మీద దాడులు చేస్తారు. వీళ్ళు మన దేశంలోనే ఉండి, మన దేశ పౌరులుగా ఉండి వీళ్ళ విలాసాలకు, వీరికి సంబంధించిన శారీరక సంబంధాలకి బానిసలై మన దేశానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని, మన సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని వీరు అందించారంటే ఇది చాలా పెద్ద పెను ప్రమాదం. ఈ దేశం ప్రమాద గంటెకలు మోగుతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? వీళ్ళలో చాలామంది సోషల్ మీడియా వేదికగానే చేశారు, టెక్నాలజీని ఉపయోగించుకొని మన సమాచారాన్ని అందించారు పాకిస్తాన్కి. కాబట్టి నిఘా వర్గాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిఘా, పర్యవేక్షణ, భద్రతలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గూఢచర్యం చేసి, పాకిస్తాన్ గూఢచర్యం చేసి మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి నీచుల్ని ఖచ్చితంగా వీళ్ళని ఉరికంబం ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది.